ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. మన హృదయపు 7 కోరికలు అనే శీర్షికకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత వీడియోలో అందంగా ఉండాలనే కోరికతో దేవుడు మనలను చేశాడు గనుక మనమందరము అందంగా ఉండటానికి తాపత్రయపడతామని, దేవుడు కూడా మన అందాన్ని కోరుకుంటాడు గనుక ఆయన కోరుకునే అందాన్ని మనము కలిగి ఉండాలని ధ్యానం చేశాం. నేటి వీడియోలో దేవుడు పాడతాడా అనే అంశముతో దేవుడు మన హృదయములో ఉంచిన రెండవ కోరికను ఈ వీడియోలో మీ ముందుంచుతాను. ప్రియులారా, దేవుడు మన హృదయములో ఉంచిన 7 కోరికలలో ఆనందము కూడా ఒకటి. కావున మనలో ప్రతి ఒక్కరూ ఆనందమయ జీవితాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కొంతమంది నచ్చిన వ్యక్తులతో జీవితాన్ని పంచుకుంటూ ఆనందిస్తారు. మరికొంతమంది ఇతరుల ఆనందం కొరకు ఏమీ చేయకుండా తాము ఒంటరిగా తిని త్రాగి తిరిగి ఆనందిస్తారు. అయితే దేవుడు స్వార్థపూరితమైన ఆనందాన్ని హర్షించడు. ఆనందించాలి అనే కోరికను మన హృదయములో ఉంచిన దేవుడు కూడా మన వలనే కొన్నింటిని బట్టి ఆనందిస్తాడు, కొన్నింటిని బట్టి దుఃఖిస్తాడు. దేవునికి ఆనందము లేదా దుఃఖము కలిగించేది మనమే. సంఖ్యాకాండము 14:8 కాలేబు యెహోషువలు ఇశ్రాయేలీయులతో ఇలా అంటారు: యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అవిశ్వాసముతోనూ భయముతోనూ దేవుని పట్ల అపనమ్మకము కలిగిన ఇశ్రాయేలీయులతో కాలేబు యెహోషువలు ఈ మాటలు అంటున్నారు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకుంటే ఆయన మన యందు ఆనందిస్తాడు, ఆ దేశం మనకి తప్పక అనుగ్రహిస్తాడు అని చెబుతున్నారు కాలేబు యెహోషువలు. ప్రియులారా, ఆనందం కలిగినప్పుడు మనం సింగర్లం కాకపోయినా కుని రాగాలు తీస్తూ పాడుకుంటున్నట్లు దేవుడు తనకు ఆనందం కలిగినప్పుడు ఆయన పాడతాడు అనే విషయాన్ని జెఫన్యా గ్రంథం 3:17 చూస్తాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఈ వచనములో నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించునని తెలుగు బైబిల్లో చదువుతాం. ఇంగ్లీష్ బైబిల్లో అయితే హీ విల్ జాయ్ ఓవర్ ది విత్ సింగింగ్ అని మనం చూస్తాం. అనగా దేవుడు మనలను బట్టి సంతోషించి పాడతాడట. మనలను బట్టి ఎప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుంది? లూకాసు వార్త 15:32 ప్రకారం ఆయన మనలను బట్టి ఎప్పుడు సంతోషిస్తాడంటే మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు. చిన్న కుమారుడు తండ్రికి దూరమై తండ్రి ఆస్తిలో తనకు వచ్చిన వాటాను తీసుకుని వెళ్ళి వేశ్యలతోనూ దుర్వ్యాపారముతోనూ పాడు చేసిన తరువాత అతడు బికారువాడై తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆనందించాడు. ఆనందముతో అతనికి ప్రశస్త వస్త్రాన్ని ధరింపచేసి అతని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి అతని కొరకు విందు చేయించి సంతోషించాడు. అనగా దేవుడు పాపములో ఉన్న మనిషి పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే ఆయనకి సంతోషం కలుగుతుంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఆనందించాలనే కోరికను కలిగిన దేవుడు మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటే మనలను బట్టి ఆయన ఆనందిస్తాడని కీర్తన 147:11 మనం చదువుతాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఆయన ఆనందిస్తే ఏంటి లాభం అని మీరు అడగవచ్చు. మన పిల్లలు మనకి సంతోషాన్ని కలిగిస్తే మన పిల్లలకు మనం వారు అడిగినవన్నీ ఇచ్చి ఇంకా వారిని సంతోష పెడతాం. దేవుడు కూడా అంతే. ఆయన మన ఎడల ఆనందించినప్పుడు కాలేబు యెహోషువలు చెప్పినట్లు పాలు తేనెల ప్రవహించు దేశాన్ని మనకిస్తాడు. మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. గనికి ఈ మాటలు వింటుండగా ఆయనందు భయభక్తులు కలిగి నమ్మకంగా జీవించుట కొరకు తీర్మానించుకోనండి. అలాగే మీ కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించి దేవునికి సంతోషకరంగా బ్రతకండి. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ లోకము ఆనందాల కొరకు వెంపర్లాడుతోంది. ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ
ఇహలోక పాప మాలిన్యం అంటకుండా తమను తాము కాపాడుకొని నిన్ను సంతోషపెట్టే కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.